ఏవీపీ ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పోలవరానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగించుకుని ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పనులు చేయకుండా పందికొక్కుల్లాగా దోచుకొని రాష్ట్ర విభజన అధికారపూర్వకంగా జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కలగా మిగిలిపోతుంది అని మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ముంపు మండలాల్ని మన భూభాగంలో కలపటం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కళ సాకారం అయింది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మేం కళలు కంటున్నాం, మీరు మా కళ్ళ కబ్జా చేశారు, కళలు కళగా ఉండాలి, శ్వేతపత్రాలు ఇవ్వండి, ప్రాజెక్టు పూర్తి చేస్తే ఊరుకోం, పోలవరం ప్రాజెక్టుకి అడ్డం పడతాం, పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తాం, సుప్రీంకోర్టులో కేసులు వేస్తాం, దోచుకున్న అవినీతి డబ్బుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, ఉత్తరాలు రాస్తాం.